అసలు శనిదేవుడే తన దృష్టి పడితే భయపడే ఏకైక దైవం ఎవరో తెలుసా? సమస్య మీ జాతకంలో లేదు, మీ భయంలోనే ఉంది. ఆగండి. ఈ భయాన్ని వదిలేసి ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి వస్తున్న శనివారం రోజు వచ్చే గణేశ పూజకి ఒక అద్భుతమైన మార్గముంది. ఆ రోజు సాయంత్రం వినాయకుడికి నువ్వులు బెల్లంతో చేసిన ఉండలు ప్రసాదంగా పెట్టండి. పూజ అయ్యాక ఖచ్చితంగా వాటిని ప్రసాదంగా తినండి. అసలు శని బాధలు పోవాలంటే గణేశుడిని ఎందుకు ధ్యానించాలి? కైలాసంలో గణేశుడిని చూడ్డానికి దేవతలందరూ వచ్చినప్పుడు శనిదేవుడు కూడా వస్తారు. కానీ తన దృష్టి పడితే కీడు జరుగుతుందని ఆయన చూడ్డానికి ఒప్పుకోరు. కాని విధిరత వల్ల ఆయన దృష్టి బాలుడి మీద పడుతుంది. ఆ దృష్టి దోషం వల్లనే తర్వాత జరిగిన యుద్ధంలో తన స్వంత తండ్రి పరమశివుడే బాలుడి శిరస్సు ఖండించడానికి కారణమవుతుంది. శని ఇది కావాలని చెయ్యలేదు. కాని తన దృష్టి వల్ల జరిగిన ఈ ఘోరానికి పశ్చాత్తాపపడి నిన్ను నమ్మిన భక్తులని నేను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను అని గణేశుడికి వరమిస్తారు. శని దృష్టి నుండి మనల్ని కాపాడే ఏకైక దేవుడు విఘ్నేశ్వరుడే. ఇక్కడ జరిగిన సైన్స్ ఏంటి అంటే, మనకు కష్టాలు వచ్చినప్పుడు భయంతో బుర్ర పనిచేయడం ఆలిపోయి అంకెంతా నీలస నచ్చేస్తుంది. ఈ నువ్వులు బెల్లం కలిపి తిన్నప్పుడు అందులో ఉన్న ఐరన్ మరియు హెల్దీ ఫ్యాట్స్ మన బాడీకి ఇన్స్టెంట్ హీట్ని, నరాలకి బలాన్ని ఇస్తాయి. ఆ శక్తి వల్లనే బుర్ర మళ్ళీ చురుకుగా పనిచేసి ఆగిపోయిన పనులు ఎలా పూర్తి చేయాలో ఐడియా వస్తుంది. దేవుడి పేరు చెప్పి మన బాడీని, మైండ్ని యాక్టివ్గా ఉంచడానికే ఈ ప్రసాదం. భయం వదిలేసి పనులు మొదలు పెట్టాలంటే లైక్ చేయండి. విఘ్నాలతో బాధపడే మీ ఆప్తులకు షేర్ చేయండి. పనులు విజయవంతం అవ్వడానికి కమెంట్లో ఓం గణపతయ్యే అని ఖచ్చితంగా టైప్ చేయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.